Welcome to Bahujana Varadhi News. Please watch. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి 41 నోటీసులు జారీ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి పోలీసులు 41 నోటీసులు జారీ చేశారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ చేసిన కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదిన అభివృద్ధి చెందుతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నోటీస్ మీద నాకు చెప్పిందే సార్ మీరు శాంతియుతంగా ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్, నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేనివారు ఊర్లోనే లేరు, వాళ్ల పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే
ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్లు వేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్లీ మళ్లీ చెప్తాం, 1-4 ఛానల్ ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్లీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళా ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళా 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయింది అంటారు కదా, అట్లాగే పేపర్ లీక్ అయింది, రేపు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. వెంకటగిరికి వస్తే ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి, రూల్స్ ఫాలో అవుతున్నాము, ఒక శుభ పరిణామాన్ని అంట వెంకటగిరిలో మొదలు పెట్టారు. 41 year నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది, లేని వాళ్ళ పేరు పెట్టినారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగం చేశారనేది దర్యాప్తు చేస్తారు. ఏ విధంగా దాని ఫలితం వస్తుందో ముందు చూస్తాం. బట్ అట్లీస్ట్ పద్ధతి ప్రకారం పోయారు కాబట్టి ఆఫీసర్లని అభినందిస్తున్నాను. అలాగే నిన్నే కొత్తగా మున్సిపల్ కమిషనర్ మా ఎంఎంసీలో చూసిన 21 సంవత్సరాల తర్వాత 21వ తేదీన 21 కమిషనర్ అంటే అది కూడా చూడాలి. 21 సంవత్సరాల్లో 21 మున్సిపల్ కమిషనర్లు అంట. అది కూడా ఎంతవరకు కరెక్టా? ఎందుకు ఇక్కడ పనిచేయలేకపోతున్నారు? ఈ సమయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం ఉండింది గుర్తుపెట్టుకోండి. మంచి న్యూస్ చెప్పారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి అని కమిషనర్ గారు చెప్పారు. మంచిది. దానికి అనుగుణంగా వెంకటగిరిని డెవలప్ చేయండి, రావాల్సిన నిధులు రాబట్టండి, అధికారుల సహకారం తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ప్రజల తరఫున మున్సిపాలిటీలో మీకు ఎలాంటి సహకారం అందించాలన్నా మేము ముందుంటాం. మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. ఇది వరకు జరిగిన అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని కిరణ్ కుమార్ గారికి తెలియజేస్తూ కొత్తగా ఛార్జ్ తీసుకున్నందుకు అభినందనలు తెలుపుతూ ఆఫీసర్లు కూడా ఇంక నుంచి రూల్స్ పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
వైసీపీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేతో సహా పలు మంది టీడీపీ నాయకుల మీద 307 అక్రమ కేసులు పెట్టారని మీ మీద ఆరోపించారు. దీనికి సమాధానం ఎవరు ఆరోపించారు? మీరు ప్రాబ్లం ఏంటంటే విలేకరులతో నేను ఒకటే చెప్తా, నా మీద ఎవరు ఆరోపించాలా? ఇప్పుడు 41A నోటీస్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది, నేను మాట్లాడుతుంటా. ఇప్పుడు 307 ఎవరి మీద పెట్టారు? వాళ్ళు మాట్లాడమని చెప్పండి. కింద నాయకులు మాట్లాడితే మా నాయకులు కూడా చెప్తారు దాని జవాబుగా. మొన్న 2 సార్లు వాదోపవాదాలు జరిగినాయి. వాదోపవాదాలు అంటారా లేకపోతే ప్రెస్ మీట్ నేను చెప్పిన దానికి తెలుగుదేశం తరఫున ఎవరో కొందరు నాయకులు వచ్చి మాట్లాడారు. వాళ్ళకి ధీటుగా మా నాయకులు జవాబు చెప్పారు. చెప్పిన దానికి సాక్ష్యాలతో ఫోటోలు చూపించారు, కాగితాలు చూపించారు. దానికి ధీటుగా జవాబు చెప్పలేక ఏదో 2 మాటలు మాట్లాడారు. దాన్ని మళ్ళా వివరణిస్తూ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడితో ఆగింది. మాట్లాడమని చెప్పండి. ఒకవేళ తప్పుగా కేసు పెట్టినా ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది క్లియర్గా. తప్పుగా పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎలాంటి అరెస్ట్ చేయకూడదు. ఇది పత్రికాముఖంగానో లేకపోతే రాతపూర్వకంగానో ఉండవు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఏంది ఇది? కక్ష సాధింప? ఆ రోజు మీరు కేసు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము కేసు పెడుతున్నామని ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్డదిడ్డంగా భూమిని కబ్జా చేస్తున్నారు అంటే ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేశామని అంటారా? షాపులు ఉన్న వాళ్ళని ఉంచకూడదు, యూరియా షాపులు మా వాళ్ళకి గొడవ జరుగుతూ ఉంటే తీసేశారు, ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేశామని అంటారా? దేనికి? ప్రతిదానికి మీరు చేశారు కాబట్టి మేము చేశాం. నేను మున్సిపాలిటీ చేసింది మా కుటుంబం. రెవెన్యూ డివిజన్ చేయమంటున్నాం, చేయండి. రోడ్లు వేసాం, మాకన్నా ఎక్కువ రోడ్లు వేయండి. హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన చేనేతల కోసం పెట్టాము, దాన్ని మెరుగుపరచండి. బెటాలియన్ తెచ్చిపెట్టింది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చాం, దానికి 110 కోట్లతో అమృత్ 2 కింద డిపిఆర్ కూడా అయిపోయింది, దాన్ని అమలుపరచండి. మంచి కూడా తీసుకోండి. ఇవన్నీ చేస్తున్నాం కదా. అప్పుడు కేసు పెట్టారు, మేము కేసు పెడతాం. మా వాళ్ళందరూ ఊరువులు ఆడుతున్నారు. జగన్ 2.0 ఎప్పుడు వస్తుందా, అప్పుడు మేము కూడా చూపిస్తాము అని. మంచి చేయటం నేర్చుకోండి. నేను అందుకే చెప్పేది, మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ నాయకుడికైనా ఉంటుంది. అలాగే ప్రజాప్రతినిధిగా అందులో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు 4 మంచి పనులు చేయాలి. ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నాం, మళ్ళా ఏం చెప్తాం? ఇప్పుడు ఇదే, ఈ మంచి పనులు చేయండి, మీకు తెలిసిన మంచి పనులు చేయండి, మేనిఫెస్టోని తీయండి. పోయినసారి మేనిఫెస్టో పెట్టారు, లేకపోతే అడగండి, మేమే ఇస్తాం మీ మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఏముంటాయో చూసుకోండి. అగరవానం మన హయాంలో నాకు రాయక్కర్లేదు, తెచ్చి స్టార్ట్ చేస్తే అంత ముందర 10 సంవత్సరాల ముందర చంద్రబాబు నాయుడు గారి మదిలో మెదిలిందంట, అంచెలంచెలుగా వచ్చిందంట. మరి హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి మీరు చెప్పండి, ఇది జనార్దన్ రెడ్డి చేసింది, ఆహా ఇది మాత్రం చంద్రబాబు అంట. అది ఎట్లా? మంచి పనులు చేయండి, మీకు మేము సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వెంకటగిరి మున్సిపాలిటీయే కాదు, వెంకటగిరి టౌనే కాదు, వెంకటగిరి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుంది. నేదురుమల్లి కుటుంబం ఇక్కడే ఉండి అందరికీ అందుబాటులో ఉంది.